పాకిస్తాన్లో మరోసారి ఆందోళన రేపిన ఘటన జరిగింది. ఇస్లామాబాద్లో విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ పోలీస్ అధికారి ఆదిల్ అక్బర్ ఓ ఫోన్ కాల్ని అందుకున్న కాసేపటికే గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది తన ఆఫీస్లోనే. ఈ సంఘటన అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో షాక్ ని సృష్టించగా దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. కానీ ఆత్మహత్య వెనుక గల కారణమే ఇప్పుడు మిస్టరీగా మారింది. బోర్డర్ దాటిన సీక్రెట్ లింక్ అనే ఆరోపణ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో గురువారం ఉదయం షాక్ సన్నివేశం. I9 ఇండస్ట్రియల్ ఏరియాలోని కార్యాలయంలో డ్యూటీలో ఉన్నారు ఆదిల్ అక్బర్. గత కొన్నేళ్లుగా క్రమశిక్షణకు మారుపేరు అని పేరు పొందారు. కానీ గురువారం ఆయన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పనుల్లో మునిగిపోయే ఆ అధికారి ఓ ఫోన్ కాల్ అందుకున్న వెంటనే ఆవేశంతో ఊగిపోయారు. తన గన్మ్యాన్ వద్ద నుంచి తుపాకీ లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆదిల్ను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. మంచికి మారుపేరు లాంటి అధికారి అకస్మాత్తుగా ఇలాగా ఆత్మహత్య చేసుకోవడం పాకిస్తాన్ను కుదిపేస్తోంది. ఈ ఘటన వెనుక ఏముంది? ఆ ఫోన్ కాల్ ఎవరిది? ఆ కాల్లో ఏం మాట్లాడారు? ఈ ప్రశ్నల చుట్టూ ఇప్పుడు మిస్టరీగా మారింది. మొత్తం ఇస్లామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అతని మొబైల్ డేటా, కాల్ రికార్డింగ్స్ విశ్లేషణలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే కథ వేరుగా తిరుగుతోంది. ఆ ఫోన్ కాల్కి ముందే ఆదిల్పై ఇంటెలిజెన్స్ బృందం అనుమానం పెరిగిందని పాకిస్తాన్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. భారత్ ఏజెంట్ అనే ట్యాగ్ ఇప్పుడు అక్బర్ మరణాన్ని రాజకీయ తుఫాన్గా మార్చింది. కొంతమంది జర్నలిస్టులు ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు కీలక ఇన్పుట్స్ ఇచ్చారని గుట్టువిప్పారు. అంటే నిజంగానే ఆయన మన వైపు నుండి సహాయం చేశారా, లేక ఫేక్ నరేటివా? అది తేలేది ఆదిల్ ఫోన్ డేటా తెరిచిన తర్వాతే. సియాకాల్కోట్ జిల్లా కామెంక్ ప్రాంతానికి చెందిన ఆదిల్ అక్బర్ గతంలో బలూచిస్తాన్ వంటి సున్నిత ప్రాంతాల్లో పనిచేశారు. తన క్రమశిక్షణ, ధైర్య సాహసాలతో అధికారిగా మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ఈ ఘటన తర్వాత సోషల్ మీడియా మరో ఊపిరి తీసుకుంది. ఆదిల్ అక్బర్ భారత్కు చెందిన ఏజెంట్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఇటీవల భారత్ జరిపిన రహస్య మిషన్, అందులో కొన్ని కీలక వివరాలు ఎలా లీక్ అయ్యాయనే అనుమానాలు అప్పట్నుంచే చెలరేగుతున్నాయి. ఆదిల్ అక్బర్ నెట్వర్క్లో కొన్ని అనుమానాస్పద కాల్స్ ట్రాక్ అయ్యాయని ఇస్లామాబాద్లోని సెక్యూరిటీ ఏజెన్సీలు ధృవీకరించడం కూడా కొత్త మలుపు తీసుకువచ్చింది. భారత సైన్యానికి ఇన్పుట్స్ ఇచ్చారన్న వార్తలు ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఒక్క బుల్లెట్, అంతులేని అనుమానాలు. ఆదిల్ అక్బర్ మృతి కేవలం ఆత్మహత్య లేక సైలెన్స్ ఆపరేషన్లో భాగమా? పరదా వెనుక ఏ రహస్యాలు దాగున్నాయో? భారత్ ఏజెంట్ అనే ఆరోపణల్లో నిజమెంత? ఇది కేవలం సోషల్ మీడియా కల్పన లేక మరొక మిలిటరీ సీక్రెట్ దాగి ఉందా? భారత్ పేరులాగి రాజకీయ కవరప్ చేస్తున్నారా? ఆయన ఫోన్ డేటా తెరుచుకుంటే అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉందని పాక్ మీడియా చెబుతోంది.